కోడిన చేతులకు ఒట్టి బుగ్గలొస్తా ఉంటాయి ఆ పర్వతంలో దోడుకుంటున్నాము ఆ రెండు కుమ్మలు పురుగులమ్మా తోడు వరకు నిలబడుతున్నాయి పైలోన పర్వతమ్మ ఈ మడుగులో తీసుకుపోయి నా యువరాల పొందగండ వంటి కుమరు పురుగులు తోడిన కొత్త ఊర కొట్టవంటి మరల పర్వతమ్మ రామ అడవిల పార్వతమ్మ అడుగులో శబ్దం పుడుతున్నది పద్ధతి లోపల వృక్ష వల్ల ఉంటావంటే రామరాము వృక్ష వల్ల పుట్టినాది పుట్టినాదా వృక్షమైన పార్వతమ్మ తన మూసతను నిలుపుకునే వరకల పద్ధతి లోపల సంకరైన వృక్షం పుట్టినాదే కళ్ళవారదు కొమ్మలే కొడుకులు అనుకుంటా మగేళ్ళ కనుక పుల్లల బిడ్డలు అనుకుంటారన్నది పార్వతమ్మ వృక్షాన్ని తీసుకొని పోతా కైలాసం లోపల వృక్షాన్ని పెంచి పెద్ద చేసుకుంటానంటుంది వృక్షాన్ని పట్టినాది పార్వతమ్మ అమ్మవారు పార్వతి పార్వతమ్మ కొడుకులు అంటే మగవేళ్ళ కొడుకులు ముట్టక ముందుకే కోటి బాధలు వస్తున్నాయి బిడ్డలు ముట్టక ముందుకే కాని బాధలు రావద్దరా కొమ్మలే కొడుకులని అనుకుంటారమ్మా వృక్షాన్ని పట్టింది పార్వతి బాధల వల్ల ఎందుకమ్మో వరకల్లా ఒకవేళ వృక్షమే పడి మాట్లాడుతున్నది ఇంటి కొండ దొరికిపోయి దొరికిపోతా మరి చాలా బట్టలు పెట్టుకోండి కొడుకులు బిడ్డ బిడ్డ మాట స్నానం చేస్తాను అన్ని మాట స్నానం చేపిస్తాను ఇంటికి ఒకటి మాట్లాడినప్పుడు ఆ నోట్ల వృక్షం ఏమంటది పార్వతమ్మ రావే పార్వతమ్మ బట్టలు పెట్టుకొని చిత్తవా తల్లి అమ్మ నేను చాంటాను ఉండను అని చెప్పి ఇటువంటి మాటలు అన్నప్పుడు ఆ పార్వతమ్మ ఏమంటే చూసుకుని తిప్పలు పెడతా బిడ్డ చల్లడు వస్తు తిప్పలు అన్నప్పుడు మరి దొంగ పొందినప్పుడు నేను మనమైపోతానమ్మా ఈ పాపతో ఉంటే తల్లి పార్వతమ్మ ఈ కల్లా కల్లా మీదనమ్మా నేనేమైనా పని చేస్తున్నా తల్లి పార్వతమ్మ నా కొడుక రుచామా ఎప్పుడు కల్లా కలిగి నా పక్కలో ఉంటే కొడతామని ఇద్దరు పక్కలతో కూడా
చెందుకోవాలి ఎందుకు చెందుకోవాలి అనుదల మొత్తం మంచి కొడుతా నల్లకు మందై ఉండాలనా కానీ ఆవుల పుట్టం లోపల కానీ నల్లులకు మందమై పుట్టాలన్నది నేను పెట్టింది పార్వతి నేను వెనక వాళ్ళు వెళ్ళిపోతే శంకరుడు ముందర ఓడిపోయిన దాన్ని అయితారా శంకరుడి చేతి లోపల నేను ఓడిపోతే నేను ఓలమైన పార్వతి నేను ఓల వచ్చిన అంటాడు చిన్నవేని పత్తిని ముందరి పుష్పం తీసుకొని పోవాలి ఎక్కడ పోయిన పార్వతమ్మ వారి చేతి ఉండడు నీళ్లు దొరకలేవే నాగమల్ల తోటకెళ్ళిపోతా పురుగుండని పుష్పం తెస్తా చిల్ల సముద్రం తొగదారి పట్టుకొని వెళ్ళిపోతా మంచు కొండలకి వెళ్ళిపోతా మంచు కొండలకు పోతా సముద్రం వెళ్ళిపోతా మరి కప్ప ఉంటది కప్ప వచ్చిన శంకరుడికి ప్రాణ పూజ కడతా 220 మంది సంతానాన్ని తీసుకున్నవారు కావాలంటే పార్వతమ్మ రామ 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 దేవమా ఈ పార్వతమ్మ పట్టు ఇస్తట్లేదు ఈ ఉత్తరం ఉత్తరేరు ముళ్ళల్లా పార్వతమ్మకైనా పార్వతమ్మ వెళ్ళిపోత ఉండే రామ 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 హరి రామ 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 దైవమాయ